కన్యా రాశి. కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం కావచ్చును, కానీ వాటినన్నింటినీ కూడా మీరు అధిగమిస్తారు. ఏదైనా మార్గంలో వెళ్ళే సమయంలో ఏవేవో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచన చేయకూడదు. ఏదైతే మన గమ్యం ఉన్నదో, ఏ గమ్యానికైతే వెళ్ళాలో ఆ గమ్యాన్నే దృష్టిలో పెట్టుకోండి. మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యను వదిలేయండి. అదేవిధంగా జీవితంలో కూడా ఆరోగ్యపరంగా కానీ లేదా మానసికంగా కానీ మనకు సంబంధం లేని విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా మానుకోండి. ఇక వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దానికి తోడుగా చక్కని ఆత్మీయత, అనుబంధం ఇవన్నీ కూడా మీకు ఏర్పడవచ్చు. అయితే ప్రతి పనికి కూడా కాస్త 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉత్పన్నం కావచ్చును. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఇక గృహ మార్పు కనపడుతుంది. కొంతమందికి స్థానచలనం కూడా కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో 1-2 సార్లు ప్రయత్నం చేయటం వల్ల సంవత్సరాంతంలో చక్కగా ప్రమోషన్ కానీ ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థానచలనం కానీ ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కాస్త 1-2 సార్లు ప్రయత్నం చేసినా కానీ సఫలమయ్యేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. పెద్దగా చికాకు అవసరం లేదు, కంగారు అవసరం లేదు. లేని సమస్యను సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతుక్కోవడం, ఇలాంటి వాటికి కాస్త స్వస్తి పలకండి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ సంతానం సాధించినటువంటి విశేష ప్రజ్ఞా పాఠవాలు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆత్మీయుల కోసం, శుభకార్యాల కోసం మీరు కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. దానికి తోడు అంగారక స్తోత్రాన్ని, కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానికి తోడుగా కనకధార స్తోత్రం కానీ లేదా శ్రీరామ రక్షా స్తోత్రం కానీ చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. అశ్వత్థ వృక్షాన్ని, రావి చెట్టును పెంచండి, పోషించండి, నాటండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి.